ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సిలాయిజం టాపిక్. ఈ సిలాయిజం టాపిక్ అనేది ప్రజెంట్ నవైడేస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మోస్ట్ ఇంపార్టెంట్ కేసులో అడిగే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్క టాపిక్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలాయిజం చేయాలంటే ఒకటే ఒక కాన్సెప్ట్ ఏమంటే ఇక్కడ స్టేట్మెంట్ తగ్గట్టుగా డయాగ్రామ్ అయితే గీయడం. స్టేట్మెంట్ ఉపయోగించి ఖచ్చితంగా డయాగ్రామ్ అయితే గీయాలి. డయాగ్రామ్ గీసిన తర్వాతనే ఈ ఇచ్చిన కన్క్లూజన్లో ఏవేవి రైట్ అవుతాయి, ఏవేవి రాంగ్ అవుతాయో చూడాలి. ఓకే, ఫస్ట్ వన్ సమ్ నంబర్ ఆర్ సింబల్, కొన్ని సంఖ్యలు చిహ్నాలంట. సమ్ డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి. కొంత భాగం అనేది ఎవరెవరికి, నంబర్కి అండ్ సింబల్కి. తర్వాత నో సింబల్ ఈజ్ లెటర్. ఈ ఎస్ అనేవాడు ఎవరితో నో రిలేషన్ పెట్టుకున్నాడు, ఇక్కడ సింబల్ అనేవాడు లెటర్తో నో రిలేషన్ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య సంబంధం నో. ఈ ఎల్ అనేవాడు ఎవరితో గొడవ పడ్డాడంట, ఎస్తో గొడవ పడ్డాడు. ఎస్తో గొడవ పడ్డాడంటే ఎస్తో పాటు ఎస్ మొత్తానితో గొడవ పడ్డాడంటే ఎన్లో కొంత భాగం కూడా వస్తాడు. తర్వాత సమ్ లెటర్స్ ఆర్ ఆల్ఫాబెట్. ఈ లెటర్స్ అనేవాడు కూడా ఎవరితో గొడవ పడ్డాడంటే ఏతో గొడవ పడ్డాడు. ఆల్ఫాబెట్లో కొంత భాగం ఉంది. సమ్ లెటర్స్ ఆర్ ఆల్ఫాబెట్, కొన్ని అక్షరాలు వర్ణమాల అంట. ఎల్లో కొంత భాగం ఎవరు ఆక్రమించాడు, ఏ. తర్వాత నో ఆల్ఫాబెట్ ఈజ్ డిజిట్. ఏ అక్షరమాలలు అంకెలు కావు అంటే ఈ ఏ అనేవాడు ఎవరితో నో రిలేషన్ పెట్టుకోవాలంటే డితో నో రిలేషన్ పెట్టుకోవాలి. ఓకే, ఇది వాడిచ్చే స్టేట్మెంట్ దగ్గర ఉన్న వెన్ డయాగ్రామ్. ఈ వెన్ డయాగ్రామ్ ఉపయోగించుకొని మనకి ఇచ్చిన కన్క్లూజన్లో ఏవేవి రైట్ అవుతాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ కన్క్లూజన్ చూస్తే సమ్ నంబర్ ఈజ్ నాట్ లెటర్. కొన్ని సంఖ్యలు అక్షరాలు కావంట. అంటే నంబర్లో కొంత భాగం ఎల్ కాదంట. ఓకే, చూడండి, ఎల్ అనేవాడు ఎవరితో నో రిలేషన్ పెట్టుకున్నాడు, ఎస్తో. ఎస్ కొంత భాగమా, ఎస్ మొత్తమా అంటే ఎస్ మొత్తం అంటే ఎవరు కూడా ఇన్వాల్వ్ అవుతాడు, ఎన్లో కొంత భాగం కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అదేగా చెప్పింది వాడు, ఎన్లో కొంత భాగం ఎల్ కాదని. లేదా షార్ట్ కట్ ప్రకారం చేయాలంటే దీన్ని విడగొట్టండి. సమ్ నంబర్ అంటే కొన్ని సంఖ్యలు, నంబర్లో కొంత భాగం ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఎన్లో కొంత భాగం ఎవరున్నారు, ఎస్. ఇక్కడ ఎస్ పెట్టి చదివితే ఎస్ నాట్ లెటర్. ఎస్ అంటే సింబల్ నాట్ లెటర్ ఇచ్చి రైటేగా. కాబట్టి ఫస్ట్ వన్ విల్ బి రైట్. తర్వాత రెండవది సమ్ ఆల్ఫాబెట్ ఈజ్ నాట్ సింబల్. కొన్ని అక్షరాలు గుర్తులు కావు. అంటే ఇది కూడా సమ్ నాట్ ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా విడగొట్టండి. ఓకే, దీన్ని విడగొడితే ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ ఆల్ఫాబెట్లో కొంత భాగం, ఏలో కొంత భాగం ఎవరు, ఎల్. ఓకే, ఎల్ పెట్టి చదివితే ఎల్ ఈజ్ నాట్ సింబల్. ఇక్కడ ఎల్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ అక్షరాలు. ఇక్కడ ఎల్ అనేది అక్షరాలు ఏం కాదంటే గుర్తులు కాదు అంటున్నాడు వాడు. ఓకే, అక్షరం అనేది గుర్తు కాదుగా, కానీ ఇది కూడా రైటే. వాటి మధ్య నో కేసు ఉంది కానీ ఇది కూడా రైట్, సాటిస్ఫై అయ్యింది. థర్డ్ వన్ సమ్ డిజిట్. ఇది కూడా సమ్ నాట్ వస్తే ఇలా విడగొట్టండి. డిజిట్లో కొంత భాగం, డిలో కొంత భాగం ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు కాబట్టి మూడోది రాంగ్ అవుతుంది. కాబట్టి ఒకటోది రైట్, రెండోది రైట్. కాబట్టి మనకు ఆప్షన్లో ఆన్సర్ ఏముంటుందంటే బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలో. తెలుగు మేడం, తీర్మానం 1 మరియు 2 మాత్రమే సరైనది అనేది మనకు అది ఏ ఆప్షన్లో అయితే ఉంటుందో అది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే.